ఇవి ప్యాడ్ నీళ్ళు మాట కలిపాను ఇప్పుడే. ఇప్పుడు ఇవి ఇలా ఉన్నాయి కదండి, దీన్ని మనం ఇదిగోండి ఇలా మనం ఇలా వేసేస్తే అవి కుళ్ళిపోయి త్వరగా కంపోస్ట్ అయిపోయి అణిగిపోతుంది. ఇలా మనం ఏదైనా సరే వేసుకుంటే సరిపోతుంది. హాయ్ అండి, నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్. ఈరోజు వీడియో అయితే కనుక నేను కొన్ని మన గార్డెన్లో చేసుకునే పనులు మీకు చూపిస్తాను. ఇది స్టార్ ఫ్రూట్ మొక్క అండి. పూత వస్తుంది, రాలిపోతుంది, ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి వీటికి. ఇప్పుడు నేను ఏం చేశానంటే కిచెన్ వేస్టేజ్ అంటే పుచ్చకాయ ముక్కలు, అంటిపండు తొక్కలు ఇవన్నీ వేసేసాను. ఇంకా మొదల్లో 1 డే అయింది. చూద్దాము ఈ పూత ఏమైనా నిలబడుతుందేమో. నిలబడ్డాక మళ్ళీ మీకు ఈ ప్లాంట్ అయితే చూపిస్తాను. ఎలా లైట్గా గ్రీన్ వస్తుందంటే దీని వేరుకి ఏదో ఒక సమస్య ఉన్నట్టే. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా శనగపిండి కానీ, చాలామంది చెప్తూ ఉంటారు ఎప్సమ్ సాల్ట్ వేసుకుంటే మంచిదని. ఎందుకంటే లీఫ్ గ్రోత్ అంటే ఇలా ఈ కలర్లో ఉంది అంటే కొంచెం దానికి ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోలేదన్నమాట ఈ ప్లాంట్ అనేది. కాబట్టి మనం రూట్ అనేది ఆరోగ్యంగా ఉందనుకోండి, ఇది బాగుంటుంది, మొక్క బాగుంటుంది. కాబట్టి రూట్ బాగుండాలంటే రూట్కి సంబంధించిన ఫెర్టిలైజర్స్ ఏమైనా ఇచ్చుకోవచ్చు. పంచగవ్య ఇవ్వచ్చు ముందుగా అయితేనే. పంచగవ్య ఇవ్వడం వల్ల రూట్లో ఏమైనా అంటే సాయిల్ ఏమైనా ఉన్నా కూడా నెమ్టోడ్స్ అది కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని హెల్దీ ఉంటాయి, కొన్ని అన్హెల్దీ కూడా ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి మనం పంచగవ్య అది ఇచ్చుకున్నాం అనుకోండి, మనకి మొక్క అనేది గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే దీనికి కొంచెం ఇలా ఉన్నప్పుడు శనగపిండి కూడా మనం కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి మొక్కకి ఇవ్వచ్చన్నమాట. ఫర్మెంటేషన్ చేసి కూడా ఇవ్వచ్చు. శనగపిండి నీళ్ళు లేదా కొంచెం బెల్లం కలిపి నీళ్ళు ఇచ్చుకున్నా మంచిదే. జీవామృతం ఇచ్చినా కూడా కొంచెం మొక్క ఇలా ఉన్న మొక్క మళ్ళీ హెల్దీగా మారుతుంది. ప్రస్తుతానికి నేను కిచెన్ వేస్టేజ్ వేసి చూశాను. బలం సరిపోకపోయినా కూడా ఇలా ఉంటుంది గ్రీన్గా మారకుండానే. చూద్దాము అని చెప్పేసి ప్రస్తుతానికైతే కిచెన్ వేస్టేజ్ కొంచెం అంటుపండు తొక్కలు ఇవన్నీ వేసేసామన్నమాట, పుచ్చ తొక్కలు అవన్నీని. అయితే ఇక్కడ ఇంకేంటంటే గార్డెన్ కొత్తగా ఏమి కాదు కానీ కొంచెం సాయిలు కొంచెం ఎక్కువగా అంటే ఇలాగ టబ్బు ఉంది కదండి కిచెన్, ఇదంతా గడ్డి. ఇదిగో చూడండి, ఒకసారి దగ్గర చూపించాను ఇలా వచ్చి. ఇదిగోండి ఇది కంపోస్ట్ చేస్తున్నమాట. అయితే కంపోస్ట్ ప్రూనింగ్ చేసినాయి, అది కూడా అంతే. ఇంకా నీలం టబ్బులో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నామంటే వీటిని పెట్టి వీటిలో మట్టి నింపుదాం అనుకుంటున్నానండి. ముందు ఈ కంపోస్ట్ మనం వేసిన తర్వాత ఇది కొంచెం ఫర్మెంటేషన్ అవ్వాలి, కుళ్ళిపోవాలన్నమాట. మజ్జిగ నీళ్ళు కానీ లేదంటే మీరు అంటే అంటూ ఉంటారు కదా, నేను అన్ని ఫ్రూట్స్ టబ్బుల్లోని బ్లాక్ టబ్బుల్లోనే పెంచుతున్నాను ఇప్పుడు వరకు కూడా. ఇప్పుడు ఇవి తీసేస్తుంటే తీసుకున్నాను. సరే ఇందులో పాదులు పెడితే బాగుంటాయి కదా, గ్రో బ్యాగ్స్ ఎలా పడితే అలా విచ్చలు అంటే బాగుంటలేదండి. అవి కిందకి జారిపోయి మొత్తం బిల్డింగ్ మీద పడిపోతుంది. అలా కాకూడదు అని చెప్పేసి ఇవి కొంచెం లేట్గా అందిని. ముందే తీసుకుంటే ఇంకా నీట్గా చేస్తున్నామో ప్రిపరేషన్ అంతానే. ఇవన్నీ సర్దుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ కంపోస్ట్ అంతా ఇదంతా కూడా మనకి కుళ్ళిపోవాలంటే వేస్తే పుల్లటి మజ్జిగ లాంటిది అది వేసుకోండి. లేదా ఇంతకుముందు కిచెన్ వేస్టేజ్ ఏదైనా చేసేసి ఉంచారనుకోండి, దాన్ని కొంచెం వేసినా కూడా దానిపైన మట్టి వేసేసినా కంపోస్ట్ అయిపోతుంది. ఇది అణిగిపోతుంది, ఇంత హైట్లో కూడా ఉండదు ఇది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ప్యాడ్ నీళ్ళు ఉంటాయి కదా, ప్యాడ్ నీళ్ళు వేస్తాను అనమాట. ప్యాడ్ నీళ్ళు వేసినాను అనుకోండి, అది కూడా మనకు త్వరగా కుళ్ళిపోయి కంపోస్ట్ కింద తయారవుతుంది. ఇప్పుడు ఈ వర్షాకాలం కాబట్టి కొంచెం ఎండడానికి అది టైం పడుతుంది. కాబట్టి నేనైతే అది చేద్దాం అనుకుంటున్నాను. మీకు చూపిస్తాను ఇప్పుడు అది ఎలా చేస్తాను ఏంటన్నది. ఇవి ప్యాడ్ నీళ్ళు మాట కలిపాను ఇప్పుడే. ఇప్పుడు ఇవి ఇలా ఉన్నాయి కదండి, దీన్ని మనం ఇదిగోండి ఇలా వేసేస్తే అవి కుళ్ళిపోయి త్వరగా కంపోస్ట్ అయిపోయి అణిగిపోతుంది. ఇలా మనం ఏదైనా సరే వేసుకుంటే సరిపోతుంది. అదిగోండి అలా వేస్తే మనకి చక్కగా కంపోస్ట్ అయిపోతుంది. ఇలా మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చండి. నేను ఇప్పుడు అది ఒక 3 days పేడ కలిపేసి ఉంచానమాట, వాటర్లోని కలిపేసి ఉంచడం వల్ల ఏంటంటే మనకి మంచిగానే ఉంటుంది. అంటే చచ్చిపోవడం అది ఉండదు. ఈ వర్షాకాలం కాబట్టి అలా పేడ నీళ్ళు కూడా మొక్కలకు వేసుకుంటే మంచిదేమాట. ఇప్పుడు దీనికి కూడా వేస్తున్నాను, ఈ స్టార్ ఫ్రూట్ మొక్క కూడా. మరి వ్యవసాయం అంటే అంతేనన్న, మరి పేడ నీళ్ళు అవి వేసుకోవాలి.
మేమైతే అండి చిన్నప్పుడు అమ్మ వాళ్ళది కల్లాపులేసినప్పుడు అది మనకేంటి ఇన్ఫెక్షన్స్ ఏవి రాకుండా, దోమలయి రాకుండా అది వేసేవారు. ప్యాడ్‌ని అప్పట్లో ఆవు అలికేవాళ్ళు. పేడతోటి అది వాకిట్లో అది కల్లాపు ఎందుకేసేవారు, గడ్డది కూడా మొలవదండి. అయితే మనకేంటంటే ఇప్పుడు ఈ వర్షాకాలం ఇచ్చుకోవచ్చు. ఎండాకాలం అది ఇలా పేడ నీళ్ళైతే ఇచ్చుకోకూడదు గానీ, వర్షాకాలం అది మనకి ఇచ్చుకోవచ్చుమాట. వేడి కాబట్టి వేడంటారు మరి. మాకైతే అమ్మ వాళ్ళు అలా చెప్పేవారు. ఆహా! ఇప్పుడైతే హీట్‌ని ప్రొడ్యూస్ చేస్తదంటారమ్మా. ఆ! మొక్క వేరు కూడా డ్యామేజ్ అవుతది. ప్యాడ్‌లోంచి వచ్చే వేడి వల్ల అంటారు మరి. అది నాకు పూర్తిగా తెలీదు. మన హ్మ్. సబ్స్క్రైబర్లు చెప్తారులే. కానీ వర్షాకాలం పర్వాలేదు. ఎందుకంటే చల్లగానే ఉంటది కాబట్టి వెదర్ అదిని ఎప్పుడు సాయిల్ తడిగా ఉంటది కాబట్టి పర్వాలేదు. ఎండాకాలం అది అయితే ఎక్కువ ఇచ్చుకోరుమాట. ఇప్పుడు నేనిది ఎందుకేసానంటే కొద్దిగా ఈ ఫర్మెంటేషన్ అవుతది. ఈ అన్ని మొక్కలు చక్కగా ఉంటాయని. ఇదిగోండి ఆకాకరకాయ పాదు కూడా ఇది కూడాని. దీన్ని కూడా రీపాటింగ్ చేసి ఇప్పుడు దీంట్లో కూడా కంపోస్ట్‌లేసి మంచిగా పెట్టాలమాట. ఇంకా మనకి పూత వస్తుంది, రాలిపోతుంది అంటే మనం మొక్క బలం లేకపోయినా లేతే హార్మోన్స్ బ్యాలెన్స్ వీటికి కూడా ఉంటదండి మొక్కకు కూడాని. మనం చక్కగా పుల్లటి మజ్జిగ అది స్ప్రే చేసుకున్న ఏదో ఒకటి ఫెర్టిలైజర్స్ అయితే ఇచ్చుకోవాలమాట. ఇప్పుడు నేనైతే వీటిల నిండా కూడా మట్టి నింపేస్తాను ఇప్పుడు. ఇలా జల్లేసాను కదా! దీనిపైన ఇప్పుడు ఇంకా మట్టి వేసేస్తాను. పాదులు పెట్టుకోవచ్చు. పాదులు పెట్టుకోవడానికి పనిచేస్తాయన్నమాట. ఆనపకాయ పాదులు గానీ, బీర పాదులు గానీ, పొట్ల పాదులు గానీ నేనిప్పుడు పెడదాం అనుకుంటున్నాను. మీకు త్వరలో చూపిస్తాను. ముందైతే ఈ లేయరు మట్టంతా నింపేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. దీనికి పెస్ట్‌లు అలాంటి ప్రాబ్లమ్స్ స్టార్ ఫ్రూట్‌కి ఇది స్వీట్ స్టార్ ఫ్రూట్ అండి ఇది. మనకి పులుపుదుంటుంది. ఇది స్వీట్‌ది కాబట్టి చాలా బావుంటది. నాకు చాలా ఇష్టం గూడా. ఫస్ట్‌లో 3 కాయలు కాసింది. ఇది రెండోసారి మరి పూత విపరీతంగా రావడం, మళ్ళీ రాలిపోవడం అలాగుంది. చూద్దాము ఈసారైనా పూత నిలబడితే కనుక చూపిస్తాను మీకు. అలాగే ఆలుబక్ర మొక్క గురించి కూడా చెప్పాను కదా! అప్పుడు కూడా పూత రాలిపోయింది. మళ్ళీ చెట్టు కాండాలకొచ్చేసిందండి. ఇది ఎలా అయితే దీనికి కాండానికి పూతొచ్చేసిందో ఆ మొక్కకు కూడా అలాగే వచ్చినియి. అది కూడా నిలబడిన తర్వాత కాయలు కొంచెం కాసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. నేను అంటే అది ఎక్కువ వాటర్ ఇష్టపడదు. వర్షం వచ్చింది అప్పుడు. వచ్చినప్పుడు మొత్తం రాలిపోయింది. ఏకధాటిగా ఒక 5 రోజులు వర్షం పడడంతో మొత్తం పూతంతా రాలిపోయింది. మళ్ళీ వచ్చింది ఇప్పుడు. ఇప్పుడేమో మళ్ళీ మబ్బు కింద ఉంది. చూద్దాము అది నిలబడిన తర్వాత అది కూడా చూపిస్తాను. స్టార్ ఫ్రూట్ మొక్క అయితే ఇదండి. ఇది ఎక్కువగా లైట్ గ్రీన్‌లోకి వచ్చేస్తూ ఉంటది. అదొక్కటే మనం చూసుకుంటే సరిపోతుంది. అంటే మొక్క అంటే హెల్తీగా ఉండడానికి, అన్‌హెల్తీగా ఉండడానికి ఇదిగోండి ఇదే లైట్ గ్రీన్ కలర్‌లో ఉందంటే ఇది అంత హెల్తీగా లేనట్టమాట ప్లాంట్ అయితేని. దీనికి ఏదోటి బలానికి ఇవ్వాలి. వేరు అది కొంచెం బావుండాలంటే మనకు ఒకవేళ నిమ్మటోడ్స్ ఉన్నాయి అని అనిపిస్తే కనుక బంతి ఉంటుంది చూసారా? మెరూన్ కలర్ బంతి మొక్కలు అవి తెచ్చుకొని మీరు వేసుకుంటే గనక ఈ కుండీలో మొక్క ఒక్కటి నాటారంటే అది బాగా అట్రాక్ట్ చేస్తదన్నమాట నిమ్మటోడ్స్‌ని. దానివల్ల మన మొక్క కూడా కొంచెం గ్రోత్ అది బావుంటుంది ప్లాంట్ అయితేని. చూసారు కదండీ! ప్లాంట్ అయితే ఇలా ఉంది. స్టార్ ఫ్రూట్ స్వీట్‌దయితేని. పులుపుదైతే నా దగ్గర లేదు గానీ తీపిదుంది. ఈ చెట్టు కాయలు ఆ! కాయలు కూడా మనకు కాసి హార్వెస్ట్ కాసినియి. చేసాం కదా! పెద్ద పెద్దగానే కాసినియి. కానీ అవును. ఎక్కువ కాయవు. 3 కాసినియి అప్పుడు. మూడా? ఐదో? ఎన్నో 5 గాని కాయలు కాసినియి. అనుకున్నాం. కానీ పెద్ద 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 పెద్దగా కాయలు కాసినియి. కాసినియి. ఇప్పుడు చూడాలి మళ్ళీ పూతయితే చాలా వస్తుంది. ఈ వర్షానికది కొంచెం నిలబడి తట్టుకుంటే గనక ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఇది మనకి స్టార్ ఫ్రూట్ మొక్క మాట. స్వీట్ స్టార్ ఫ్రూట్ ఇది. ఈ సంవత్సరం ఆ! కూడా 4, 5 అయినా వస్తాయనుకుంటున్నాను. చూద్దామండి. ఈసారి కూడా పూత నిలబడితే. ఇదిగోండి మా వారు చింత చెట్టుని మోడి చేసేసారింకా. గాలి ఆడట్లేదు. మొత్తం ప్రతిసారి వచ్చింది పూత. కింద అంతా నీడ కమ్మేస్తుందని. ఇదిగోండి చిగురొస్తుంది. ఇంక కోయలేదు. ఈసారి కోద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ సరిపోద్దా లేదా అని ఉంచేసానమాట. చూసారు గదా! గార్డెన్ అంటే మామూలు విషయం అయితే కాదు. ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. మనం పిల్లల్లాగే చూసుకోవాలి వాటిని. మంచి, చెడ్డ అన్నీ చూడాలి వాటికి. ఏది చూడకుండా దాన్ని శ్రద్ధగా మనం పక్కన పెట్టేసామనుకోండి ఏమి ఇవ్వకుండాని. దానికదే పెరిగి మన పోషకాలిచ్చి ఉంచితే వేరేగా కాస్తాయి. మనం ఏమి ఇవ్వకుండా అలా వదిలేసినా కూడా అది ఏమీ కాయదుమాట. మనం మెయిన్‌గా వాటరింగ్. వాటరింగ్. ఎప్పటికప్పుడు చూసుకోవాలి. వాటర్ ఎప్పటికప్పుడు చూసుకోవాలి. పోషకాలు కూడా ఇప్పుడు మనకి వారానికి ఒకసారి ఇచ్చుకుంటే లిక్విడ్ రూపంలో బావుంటదండి. ఏ ప్లాంట్ అయినా సరే. అన్నీ ఆ! చేసుకుంటూ ఇప్పుడు ఇందులో నేను ఈ ఫర్మెంటేషన్ చేశాను గదండీ! ఇప్పుడు దీంట్లో నేను ఇంకా మంచి పోషకాలు ఏసి మళ్ళీ పోషకాలు చేస్తాను. అది నెక్స్ట్ వీడియో చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఇవి ప్యాండిలే గదా! నెక్స్ట్ దీంట్లో కూడా మంచిగా చేసి నేను చెప్తాను. పోషకాలు ఇస్తే మన మొక్క చక్కగా పెరుగుతుందన్నమాట. ప్రస్తుతానికైతే ఇదిగోండి గార్డెన్‌లో అయితే ఈ ప్లాంట్ గురించి చెప్పాను గదా మీకు. ఇవన్నీ తీసి ఇదిగోండి ఇవన్నీ పెట్టానమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా మట్టి వేసేసి మొక్కలనైతే నాటేస్తాను. ఆ గ్రో బ్యాగ్స్ అన్నీ తీసేద్దాం అనుకుంటున్నాను. మట్టది ఇలాగ అంటే నిలబడట్లేదన్నమాట. గ్రో బ్యాగ్స్ అంటే నిలబడి ఉంటే ఎప్పుడో నేను ఆర్డర్ పెట్టినవి ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఆర్డర్ పెట్టినవి పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్. ఆ పొడుగు నుంచి ఈ పొడుక్కి పెట్టేదనమాట. మంచిగా కాసినియి. కానీ స్టాండ్‌లు సరిగ్గా లేకపోయేసరికి అవి సరిగ్గా నిలబడట్లేదు. తీసేసి వేరే చోట వేద్దాము. ఇవి ఉంచుదాం ప్రస్తుతానికి అని అనుకుంటున్నాను. ఇవి ఏమి కరెక్ట్ కాదండి. అంటే ఎందుకు ఇంకా సరే ఉన్నాయి కదా! ఉన్న వాటిని
పోనీ యూస్ చేసుకుందాం అని చెప్పేసి అన్నట్టుగా చూస్తున్నాను. ఇంకే ఇదండి ఈరోజు అయితేనే మన గార్డెన్లో కొన్ని పనులు అయితే కొన్ని మొక్కల గురించి అయితే చెప్పాను కదా, ఈ మొక్క గురించి అయితేని ఆ మొక్క కూడా చూపిస్తాను ఒకసారి నడండి. ఇదిగోండి ఇక్కడ కాండానికి వచ్చింది అన్నాను కదా, ఇదిగోండి కాండానికి వచ్చినాయి ఇవి పూత, మళ్ళీ పూత వచ్చింది. ఇదిగోండి కాయలు కూడా స్టార్ట్ అయినాయి. మరి ఇవి ఏమైనా నిలబడతాయి లేవో ఇటు సాయి, ఈ కాయలు నిలబడతాయి లేవో చూడాలి మరి. అంటే వర్షాలు పడుతుంటే రాలిపోతుంది, నీరు ఎక్కువ ఉండకూడదు. ఇది 4 రోజులైనా మొక్క వాలట్లేదండి వాటర్ లేకపోయినని. వాటర్ ఉంటుంటే కనుక చిగుర్లు వచ్చేసి పోతంతా రాలిపోయి మళ్ళీ గ్రోత్ అవుతుంది. ఇది సెకండ్ టైం మళ్ళీ రావడం మీకు చూపించిన తర్వాత చూద్దాము, నిలబడితే కనుక మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. వీడియో అయితే ఇదండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.